మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ధరణి సమస్యలతో పాటు మార్పులు చేర్పులపై ఈ కమిటీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంలో ధరణి కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. సమావేశం అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ధరణి సమస్యలతో పాటు మార్పులు చేర్పులపై ఈ కమిటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంలో ధరణి కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. సమావేశం అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ధరణి కమిటీకి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాము లైవ్లో అందిస్తారు. రాము, చెప్పండి, ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతోంది ధరణి కమిటీకి సంబంధించి. అలాగే ఇందులో మార్పులు చేర్పులు అలాగే తీసుకోవాల్సిన పలు కీలక నిర్ణయాలపైన చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ధరణి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్ వల్ల చాలామంది రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ భూ సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ధరణి స్థానంలో భూమాత పథకం తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిందో ఆ దిశగానే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి పైన చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేశారు. ధరణి వల్ల నష్టపోతున్న బాధితులు ఎవరు, ఎంతమంది నష్టపోతున్నారు, అసలు ధరణి పోర్టల్లో ఉన్న భూముల లెక్కెంత, నిజంగా పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న భూముల లెక్కెంత మొత్తం తీసేందుకు కూడా ఈరోజు ధరణి పోర్టల్ పైన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దీనికి ఒక అధ్యయన కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది. ఈ అధ్యయన కమిటీలో ప్రస్తుత ఐఏఎస్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ సునీల్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన రెవెన్యూ విభాగానికి చెందిన లచ్చిరెడ్డి, తర్వాత డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, మొత్తం 6 సభ్యులతో ఈ కమిటీ అధ్యయన కమిటీ వేసింది. ఈ నెల 12వ తేదీన కూడా మొదటిసారి సచివాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. అందులో దాదాపుగా 40 నుంచి 50 అంశాలు కూడా చర్చించి ఒక కసరత్తు మొదలుపెట్టింది. ఇవాళ కూడా ఈ సచివాలయంలో భేటీ అయిన కమిటీ ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ ఉపసంఘం తీసుకొచ్చిన సిఫారసులేని, అసలు మంత్రివర్గ ఉపసంఘానికి వచ్చిన సిఫారసులేని, అసలు ఆ సిఫారసుల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించారా లేదా అనే దానిపైన కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అవి అధికారులు తలుచుకుంటే కొద్ది సమయాల్లో కొద్ది రోజుల్లోనే పరిష్కరించవచ్చు. కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల, అప్పుడు అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్ల అధికారులు ఆ పని చేయలేకపోయారని దానిపైన కూడా ఈరోజు ఆరా తీసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే దాదాపు కోర్టులో భూ సమస్యలు కోర్టులో పెండింగ్లు ఉన్నాయి. చాలా చోట్ల తహసీల్దారు, రెవెన్యూ డివిజన్, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు ఇవన్నీ కూడా కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఈ ధరణి పోర్టల్ పైన అధ్యయన కమిటీ డెడ్ లైన్ మాత్రం పెట్టుకోలేదు. ఈ లోపు మొత్తం నివేదిక సమర్పించాలి, 2 మీటింగ్లు 2-3 ఉంటాయి అనే దానిపైన కాదు. ఖచ్చితంగా ఎక్కువ సమయం తీసుకొనైనా కూడా ధరణి వల్ల నిజంగా బాధితులు ఎంతమంది ఉన్నారో అంతమందికి న్యాయం చేసేందుకే ఈ ధరణిలో ఉన్న లోపాలను అన్నిటి కూడా సర్దిద్ది ధరణి పోర్టల్ స్థానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తాననుకున్న భూమాత పథకం సంబంధించిన పోర్టల్ను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ఈ అధ్యయన కమిటీ కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కానీ, ఆర్డీఓ కార్యాలయం కానీ, ఎంఆర్ఓ కార్యాలయం కూడా పర్యటించాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రూట్ మ్యాప్ ద్వారా ఇంకా కింది స్థాయిలో చాలామంది బాధితులు వచ్చి అధ్యయన కమిటీకి నేరుగా చెప్పుకునేందుకు కూడా వీలు కల్పించేందుకు కూడా ఈ ధరణి కమిటీ కసరత్తు చేస్తుంది. Yes, right, Ramu. Thank you.